మరేంటంటే పెళ్ళిలో పంతులు గారు హస్బెండ్‌కి అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా! అప్పుడు కనిపించదు. అయినా కూడా హస్బెండ్ ఏమో కనిపించింది అని చెప్తారు. మనం కూడా అంతే. పెళ్ళైన తర్వాత పిల్లలు, అత్తమామలు, ఆడపడుచులు, మరిది, తోడికోడలు వీళ్ళంతా కాదని అత్తయ్య వాదర్భ బంధువులు, అత్తయ్య అక్క చెల్లి వీళ్ళందరూ పిల్లలు వీళ్ళందరూ మనకు రోజు చుక్కలు చూపిస్తూనే ఉంటారు. అయినా మనం ఎవరితో చెప్పుకోలేం. చుక్కలు కనిపిస్తున్నాయని కూడా చెప్పలేం. ఎందుకంటారా? వాళ్ళు మనకు చుక్కలు చూపిస్తే మనం వాళ్ళకి సూర్యచంద్రుల గ్రహాలను కూడా చూపిస్తాం. కాబట్టి వాళ్ళు చెప్పుకోలేరు, మనము చెప్పుకోలేరు. టిట్ ఫర్ టాట్ అంటే వైఫ్ అండ్ హస్బెండే. సో రిలేషన్షిప్ని ఎంజాయ్ చేయాలి కానీ గొడవలు పడుతూ పీకులాడుకోకూడదు. ఏది కూడా ఎవరే తక్కువే చేయరు. వాళ్ళు ఇంతంటే మనం ఇంత అంటాం. మా ముందే ఆడవాళ్ళ నోళ్ళు తెలుసు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మా హస్బెండ్ ఇట్లా చేశారు, మా అత్త ఇట్లా చేశారు, మా పిల్లలు ఇట్లా చేశారు, మా ఆడపడుచు ఇట్లా చేశారు, మా తోడుకోడలు ఇలా చేసిందని కంప్లైంట్స్ చెప్పకండి. వాళ్ళకంటే మీరు ఒక ఎక్కువే చేసి ఉంటారు. అది మీకు తెలీదు. ఎందుకంటే మనవే ఎప్పుడు మనకు కనపడుగా పక్కన వాళ్ళవే బాగా కనిపిస్తాయి. సో ఆడవాళ్ళు నక్షత్రాలు కనిపిస్తే కనిపించాయని చెప్పరు. వేరే వాళ్ళకి సూర్యచంద్రులు అంతకు మించి నువ్వు చూపిస్తాను. మీరు కూడా అంతే కదా. కమెంట్ చేయండి.